వినాయక చవితి పండుగని పురస్కరించుకుని నవయువక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా 30 అడుగుల భారీ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారని, ఖైరతాబాద్ గణపతి తర్వాత రెండో స్థానంలో ఈ గణనాథుడు పేరొందారని నిర్వాహకులు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని మూసాపేట్ నవయువక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ గణనాథుడు అయితే కొలువై ఉన్నాడు. ఇక ఇది ఎన్ని రోజులు ప్రతిష్ఠించనున్నారు, ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్తారనేది వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇది 11 రోజులకు తీస్తాము. యథావిధంగా ప్రతి సంవత్సరం 11 రోజులకు తీస్తాము. 49 సంవత్సరాల నుండి రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద వినాయకుడు మన నవయువక యూత్ అసోసియేషన్ తరపు నుంచి చేస్తాము. ఇక రంగారెడ్డిలో ఫస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడనే వెలిసి ఇక్కడనే చేసే విగ్రహము, కొనుక్కొచ్చే విగ్రహం కాదు. 49 సంవత్సరాల కంటిన్యూగా చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దీని నిర్వాహకులు ఎవరెవరు ఉన్నారు? దీని నిర్వాహకులు మాజీ సర్పంచ్ తూమ్ శ్రీనివాస గారు. దీనికి చిన్నప్పటి నుంచి ఒక 49 సంవత్సరాల నుండి 2 ఫీట్ల గణేశుడి నుంచి ఈరోజు 30 ఫీట్ల వరకు తీసుకొచ్చిన అతిరథి మహారాజుడు. అతని ఆధ్వర్యంలోనే ఈ వినాయకుడిని జరపబడుతుంది. ఈ సంవత్సరం ఎన్ని అడుగులు పెట్టారు, ఎన్ని రోజులు ప్రతిష్ఠిస్తారు? 11 రోజులు ప్రతిష్ఠిస్తాము. ఇంక 30 అడుగులు ఉంది. దీని నిమజ్జనం ఎక్కడ? నిమజ్జనం ఐడియల్ చెరువు, రంగనాథ్ చెరువు, కుకుడుపల్లిలో చేస్తాం. చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఎవరైనా ప్రముఖులు వస్తారా? ఇక్కడ ప్రముఖులు వస్తారు, ఎంపీ ఎమ్మెల్యేలు కూడా వస్తారు. ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ సర్కిల్లో ఆధ్వర్యంలో మొత్తం మా సీనన్న ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇది చూశారు కదా, ఇది మూసాపేట్ నవయువక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 అడుగుల భారీ గణనాథుడు అయితే ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు అత్యంత ఘనంగా మాత్రం జరుపుకుంటున్నారని కూడా నిర్వాహకులు ఇప్పుడే వెల్లడించారు.